వెల్కమ్ టు sakshieducation.com. మేడం మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళే వస్తారన్నమాట. బీటెక్ చదివిన వాళ్ళు, కొంతమంది ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళకి మళ్ళీ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ డీల్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ యువర్ ఫేసింగ్? వాళ్ళు ఎంతగా బెటర్గా వాళ్ళు అటెంప్ట్ ఇచ్చేదానికి మీ ప్రిపరేషన్ మోడ్స్ ఎలా ఉండేటివండి? అంటే 90% మంది ఇంజనీరింగ్, ఒక 4-5% మంది మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. 100% మంది ప్రిపరేషన్కి వస్తే వీళ్ళకి బేసిక్గా 10th క్లాస్ వరకు ఆర్ట్స్ ఉంటాయి. తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఇవన్నీ చదవాలి. దీనికి కొంత ఎంతూజియాజం, మన చుట్టూ ఏం జరుగుతుంది నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నేర్చుకోవడం సులభం అవుతుంది, కష్టమేం కాదు. మాకు ఇక్కడ జనరల్ స్టడీస్లో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, స్పోర్ట్స్ అన్నీ చూసుకోవాలి. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్ లాగా అనమాట, అన్నీ తెలియాలి. దీనికి చాలా కృషి అండ్ ఇంట్రెస్ట్ కూడా అవసరం. అన్నిటికన్నా ఎక్కువ ఎగ్జామ్ నేను క్రాక్ చేయాలి, ఐఏఎస్ అవ్వాలన్న కోరిక బలంగా ఉండాలి. సో వీళ్ళకి బేసిక్స్ నేర్పించడానికి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. ఇంట్రెస్ట్, ఉదాహరణకి పాలిటీ అనుకోండి, సమకాలీన రాజకీయాలు చూపిస్తూ కూడా పాలిటీ నేర్పించవచ్చు. ఉదాహరణ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్, పార్టీ ఫిరాయింపులు, యాంటీ డిఫెక్షన్ లా, ఇలాంటివి కూడా లౌకిక తత్వం, సెక్యులరిజం ఎగ్జాంపుల్స్ చెప్తూ నేర్పిస్తే ఇంకా ఫాస్ట్గా వద్దు అనమాట. అలానే జాగ్రఫీ లాంటివి, అట్లాస్, మ్యాప్స్ ఇవన్నీ చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి, మనం జరుగుతున్న కాంటెంపరీ రిలవెంట్ ఇష్యూస్, అప్లైడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇప్పుడు రాకెట్ టెక్నాలజీ దగ్గర నుంచి, నానో టెక్నాలజీ దగ్గర నుంచి, బయోటెక్నాలజీ దగ్గర నుంచి రకరకాల డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఆ ప్రకారమే వెళ్తుంటుందండి. అండ్ మీరు గమనించండి, ఐఐటిఎన్స్ కానీ లేకపోతే పవన్ లాగా మెడిసిన్ చదివిన వాళ్ళు కానీ వీళ్ళు కూడా వచ్చి సబ్జెక్టులు సునాయాసంగా చదువుతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళకి ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి గ్రాడ్యుయేషన్లో అవి చదవటం అలవాటు అయిపోద్ది. ఎగ్జామ్ ప్రెషర్ కూడా దానిలోనే వాళ్ళు బాగా పికప్ చేసేసుకుంటారు. అయితే మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎగ్జామ్ ముందు రోజు చదివించడం వల్ల చాలామంది ఇంజనీరింగ్ చదివి సివిల్స్కి వచ్చాక చాలా కష్టాలు పడుతుంటారు అనమాట. రోజు చదివే అలవాటు తగ్గిపోతుంది గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు. కానీ మీరు చూస్తే కనుక ఐఐటీస్లో ఆ డిసిప్లిన్ ఇంకా ఉంది, పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్లో ఆ డిసిప్లిన్ ఇంకా ఉందన్నమాట.